హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మామూలుగా టేప్తో చూపిస్తున్నాను మీకు 3/4 హ్యాండ్స్ అనేది. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైనట్లయితే మనం అలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా స్ట్రైట్గా చూసుకోండి. ముందు మన నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే మనం ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. బార్డర్ వరకు నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మెజర్మెంట్ అనేది పొడవు తీసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవును బట్టి మీరు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా 13 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లూజ్ తీసుకోవాలి. మనకి కింద లూజ్ అనేది ఒక 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి హ్యాండ్ లూజ్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి. నేనైతే 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 6 ఇంచెస్ ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్కి. ఎక్స్ట్రా మనం ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ తక్కువైనట్లయితే మనకి, ఎందుకంటే 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మన హ్యాండ్స్కి పొడవు ఉండాలి మనకి, కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కంపల్సరీ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రైట్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు కొంచెం ఎక్స్ట్రా పైనుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మనకి 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి కింద అయితే అవసరం లేదు, మనకి చెంగ భాగం దగ్గరే మనకి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగం దగ్గర. మీకు ఒకవేళ లూజ్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని మీరు ఎక్స్ట్రా అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. మన షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే చంక భాగం కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 1.5 వరకు స్ట్రైట్ తీసాం కదండి, ఇప్పుడు అక్కడి నుంచి డౌన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ నుంచి మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది, లేదా మెయిన్ క్లాత్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి అయినా తీసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసిన దగ్గరికి వస్తుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ పాయింట్ అనేది. ముందు మనం చుట్టూరు కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పైనుంచి కట్ చేస్తున్నాను. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అయితే కామెంట్ కూడా తెలియచేయండి. చాలామంది అయితే కామెంట్స్ తెలియచేస్తున్నారు, మీరు కూడా కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కొంచెం కట్ చేస్తున్నాను, ఎందుకంటే మరి ఇక్కడ చిన్నగా కట్ చేసినట్లయితే మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి.
మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా అదేవిధంగా డ్రెస్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ అనేది దేనికైనా సరే మనం ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా అనేది మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి పొడవని తెలుస్తుంది బ్లౌజ్ కానీ దేనికైనా సరే. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి దేనికైనా సరే. ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. మనం ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి సైడ్. మనం 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి ముందు. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2 కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ రైట్ అనేది ముందే మార్చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అంటే లోత్ అనేది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. డ్రెస్ అయినా దేనికైనా సరే లోత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి దేనికైనా సరే. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా మనం ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి. చాలామంది ఒక సైడే జాయింట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి. ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోకూడదు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకు లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మనకి క్లాత్ తక్కువైనట్లయితే మనం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది. మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు, కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మనకి సిజర్స్ కానీ, మిషన్స్ కానీ, లేదా టేప్ కానీ, బటన్స్ కానీ, బాబిన్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను లింక్ అనేది, డీటెయిల్స్ అని కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.